జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు. ఏంటి డాడీ, ఎవరికి కాల్ చేసినా ఇలా వస్తుంది? ఎందుకంటే మన భారతదేశంలో సైబర్ మోసాలు, ముఖ్యంగా ఫోన్ చేసి మోసం చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. 2024లో సైబర్ నేరగాళ్లు సుమారు 200 కోట్లు దోచుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయంట. ప్రతిరోజు ఈ సైబర్ నేరగాళ్లు కొత్త ఐడియాలతో జనాల్ని ఏదో రకంగా మోసం చేస్తూ ఉన్నారు. అందుకే ఒక రోజులో 500 వరకు కొత్త కేసులు యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో మన భారతదేశం దీంట్లో 3వ స్థానంలో ఉంది, తెలుసా? మరి ఎలా జాగ్రత్త పడాలి డాడీ? మనకి ఎవరైనా కాల్ చేసి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ ఏది అడిగినా పొర్రాపాటును కూడా చెప్పకూడదు. అలాగే మనకు తెలియని అకౌంట్ నుంచి మన బ్యాంకులో డబ్బులు పడితే మినిమం 2 అవర్స్ తర్వాత మాత్రమే మన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మోసానికి గురైతే 1930 నెంబర్కి కానీ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లో మనం ఫిర్యాదు చేయాలి. ఇలా ఫిర్యాదు చేస్తే వెంటనే మన మనీ రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సూపర్ డాడీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.